ప్రాజెక్ట్ మహేష్ బాబు రాజమౌళిల వారణాసి టైటిల్ వివాదంలో మరొక ట్విస్ట్ మనం చూస్తున్నాం. వారణాసి పేరు మార్చారు డైరెక్టర్ రాజమౌళి. తెలుగులో రాజమౌళి వారణాసి పేరుతో ఈ సినిమా విడుదల కాబోతోంది. వారణాసి పేరుతోనే మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతోంది. టైటిల్ తనదే అంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఇబ్బందులు రాకుండా టైటిల్కి ముందు తన పేరు పెట్టుకున్నారు రాజమౌళి. టైటిల్ ముందు రాజమౌళి పేరు పెట్టడంపై కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ అబ్జెక్షన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ వారణాసిగా పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారట. పేరు మార్పుపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో గతంలోనూ ఇదే తరహా వివాదంలో కలేజా టైటిల్ మనం చూసాం. మహేష్ కలేజాగా టైటిల్ పెట్టారు డైరెక్టర్ త్రివిక్రమ్. మరి ఇప్పుడు ఎందుకు పెట్టరు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆ టైటిల్ మార్పుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి పీసీఆర్. ఆ పేరు మార్పుకి సంబంధించి మీరు అక్కడ చూడొచ్చు. ఈవెన్ లెటర్స్ సేమ్, ఫాంట్ సేమ్, ఆన్లైన్ ఆర్డర్, ద వారణాసి ఇన్ తెలుగు లాంగ్వేజ్. మనం చూస్తున్నాం రిజిస్ట్రేషన్ ఆఫ్ మోషన్ పిక్చర్ టైటిల్ వారణాసి ఇన్ తెలుగు లాంగ్వేజ్. టైటిల్ షుడ్ బి బోల్డ్, ఈవెన్ లెటర్స్. సో అక్కడ వారణాసి టైటిల్ చేంజ్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లైంట్, ఆ తర్వాత జరిగినటువంటి ప్రచారం, ఇప్పుడు టైటిల్ మార్చడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు చూస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి వారణాసి అని పెట్టడం పట్ల కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు గతంలో కలేజా సినిమాకి ఎలాగైతే త్రివిక్రమ్ పెట్టారో అలాగే ఇప్పుడు వారణాసికి కూడా అలాగే పెట్టొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నట్లుగా తెలుస్తుంది. సో యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ కామెంట్ ఆన్ దిస్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు టైటిల్ మార్పు అంశంలో రాజమౌళికి ముందే తెలియక ఆ టైటిల్ పెట్టారా? ఇప్పుడు ఈ టైటిల్లో ఈ చిన్న మార్పు చేశారు. మిగతా భాషల్లో ఎక్కడ కూడా ఎలాంటి మార్పు లేకుండా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మాత్రమే ఇది రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తుంది. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా ఎన్నో రకాల ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మొన్న ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేస్తున్న సందర్భంలో కూడా రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన దేవుడి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో. ఆ తర్వాత ఇప్పుడు టైటిల్ గురించి తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ నమోదవడం కానీ, అలాగే కొంతమంది సినిమాలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి కూడా, అంటే మొత్తం ఏదో గ్రాఫిక్స్ విజువల్స్ చూపించారు, ఇంత ఖర్చు పెట్టి పెద్ద ఈవెంట్ చేశారు, తీరా చూస్తే ఏదో ఏఐ జనరేటెడ్ విజువల్స్ లాగా ఉన్నాయి కొన్ని అని కొంతమంది అభిప్రాయపడడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టైటిల్ విషయంలో కూడా మరొక చర్చ చూస్తున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు ఈ అంశాల మీద? అండ్ మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే ఒకవేళ మాతో కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, రాజమౌళి వారణాసి అని మార్చినట్లుగా తెలుస్తుంది టైటిల్ని. అంటే ఆ వ్యక్తి ఎవరు, ఎప్పుడు రిజిస్టర్ చేశారు తన టైటిల్ని? అండ్ ఇది ముందే తెలియదంటారా రాజమౌళి గారికి? రవిచంద్ర ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వారణాసి టైటిల్ వివాదం అయితే ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ అలాగే నిర్మాతల మండలి పరిధిలో ఉంది. ప్రస్తుతానికైతే వారణాసి టైటిల్ ని గతంలోనే ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అది లాస్ట్ ఇయర్ రెన్యువల్ కూడా చేసుకున్నారు. ఈ తరుణంలో వారణాసి టైటిల్ ని వీళ్ళు పెట్టుకోవటానికి రాజమౌళి మహేష్ బాబు సినిమాకి ఇతర భాషలన్నింటిలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. అన్ని భాషల్లో కూడా వాళ్ళు వారణాసి టైటిల్ ని వాళ్ళ బ్యానర్ నిర్మాత కేఎల్ నారాయణ రిజిస్టర్ చేసుకున్నారు. తెలుగులో మాత్రం ఈ వారణాసి టైటిల్ ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇవ్వమని. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ టైటిల్ ఇవ్వటానికి నిరాకరించారు. సో ఈ తరుణంలో వాళ్ళు రాజమౌళి వారణాసి అంటూ టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నారు. దానికి ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి కూడా సర్టిఫై చేశారు.
సో ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా సినిమాలకు కూడా మహేష్ కలేజా విషయంలో కూడా అలాగే జరిగింది. కలేజా అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. మహేష్ కలేజా ఉన్నారా? రైట్. సో చూస్తున్నాం కలేజా సినిమాకు కూడా ఇలాగే టైటిల్ ఇష్యూ వచ్చినప్పుడు మహేష్ కలేజా అని పెట్టడాన్ని మనం చూసాం. ఇప్పుడు వారణాసికి రాజమౌళి వారణాసి అంటూ పెట్టినట్లుగా తెలుస్తోంది. మిగతా భాషల్లో సమస్య లేదు, మిగతా భాషల్లో యాజ్ యూజువల్గా వారణాసి అంటూ రిలీజ్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నీకెందుకు కామెంట్ చేస్తున్నారు మహేష్ వారణాసి టైటిల్ పెట్టాలి అని. కొంతమంది ఇలా ఎందుకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకని అంటే సహజంగా రాజమౌళి సినిమాలకి రాజమౌళి బ్రాండే సహజంగా మనం చూస్తూ ఉంటాం. సో కానీ మహేష్ బాబు కూడా చాలా పెద్ద హీరో, ఇప్పుడు ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కదా అని కొంతమంది అడుగుతున్నారు. సో మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే మీరు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు అండ్ కామెంట్ చేయొచ్చు. సో యా రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు పూర్తి తెలుగులో మాత్రమే ఇలా మార్చారు అండ్ కొంతమంది అభిమానులు ఇలా కూడా అడుగుతున్నారట. సో ఈజ్ ఇట్ ట్రూ? నందు, మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి వారణాసి అనే టైటిల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే వారణాసి అనే టైటిల్ గతంలోనే ఓ తెలుగు దర్శకుడు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. దాని వలన తెలుగు వరకు మాత్రం రాజమౌళి వారణాసి అంటూ కొత్త టైటిల్ ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో కూడా రాజమౌళి వారణాసి అంటూ కూడా ఈవెంట్ లో టైటిల్ ని కూడా లాంచ్ చేశారు. సో మిగిలిన అన్ని భాషల్లో కూడా వారణాసి అనే టైటిల్ ని నిర్మాత కేఎల్ నారాయణ రిజిస్టర్ చేసుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు. సో తెలుగు వరకు మాత్రం ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి వారణాసి అని ఉంటుంది. గతంలో కూడా అనేక సినిమాలకి ఇలాగే జరిగింది. ఎగ్జాంపుల్ మహేష్ సినిమాకి మహేష్ కలేజా అంటూ పెట్టడం జరిగింది. అలాగే రీసెంట్ గా వచ్చిన శేఖర్ కమల సినిమా కుబేరా కూడా టైటిల్ వివాదం రావడంతో శేఖర్ కమల కుబేరా అని శేఖర్ కమల పేరు యాడ్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ రామ్ కత్తి సినిమా విషయంలో కూడా గుణశేఖర్ కు కళ్యాణ్ రామ్ కి అక్కడ టైటిల్ విషయంలో కొంత వివాదం వచ్చిన సందర్భంలో కళ్యాణ్ రామ్ కత్తి అంటూ కళ్యాణ్ రామ్ సినిమాకి టైటిల్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా జరిగే ప్రక్రియ. కాకపోతే ఇక్కడ మహేష్ అభిమానులు హట్ అయ్యారు. మహేష్ వారణాసి అని పెట్టొచ్చు కదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కొంత ట్రోల్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి వారణాసి అని ఎందుకు పెట్టాలి, మహేష్ వారణాసి అని పెట్టొచ్చు కదా అనేది. కలేజాకి మహేష్ పేరు పెట్టారు కదా త్రివిక్రమ్, ఇప్పుడు రాజమౌళి కూడా పెడితే బాగుండేది అనేది మహేష్ అభిమానుల అభిప్రాయంగా కనిపిస్తుంది. కానీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్ ఇది, వాళ్ళు క్రియేట్ చేస్తున్న సినిమా, వాళ్ళు రూపొందిస్తున్నారు, వాళ్ళ కథాంశం కాబట్టి సాధారణంగా దర్శకులు పేరు ముందు రావటం అనేది గతంలో కూడా చూసాం. సో ఈ విషయంలో బహుశా నిర్మాత, హీరో అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే రాజమౌళి వారణాసి అని టైటిల్ ని రిజిస్టర్ చేసి ఉంటారని భావించవచ్చు. సో అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వివాదాలకి తావు లేకుండానే ఈ సినిమాని రాజమౌళి రూపొందిస్తున్నారు. ఒక తెలుగులో మాత్రమే వారణాసికి ముందు రాజమౌళి వారణాసి అని ఉంటుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశం మీద కొంచెం భిన్నాభిప్రాయాలు. అంటే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి రకరకాల అన్ని సంచలనాలే ఒక రకంగా చెప్పాలంటే. కొన్ని వివాదాలు, కొన్ని సంచలనాలు మనం చూస్తున్నాం. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనేదే ఒక పెద్ద సంచలనం. ఆ తర్వాత 1000 కోట్లతో సినిమా, అదొక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఇది ఒక అడ్వెంచరస్ మూవీ లాగా ఉండబోతోంది, ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ మూవీ ఉండబోతోంది అని చెప్పేసి ఒక సమయంలో చెప్పారు. సో అదే ఒక పెద్ద సంచలనం. కేవలం టైటిల్ని రివీల్ చేయడానికి, లేదంటే కొంచెం బేసిక్ గ్లిమ్స్ రివీల్ చేయడానికే ఒక పెద్ద కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్, అదొక పెద్ద సంచలనం. అందులో రాజమౌళి గారు చేసినటువంటి కామెంట్స్ ఇంకా పెద్ద సంచలనం. ఆ తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అందులోనూ ఆ గ్లిమ్స్ విషయంలో కూడా మరొక గందరగోళం. అంటే ఏదో ఏఐ వీడియోస్ లాగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం.
అలాగే ఈ స్టోరీకి సంబంధించి కూడా చాలా మంది గెస్ట్ చేసే ప్రయత్నాలు ఏఐ నడి కొంతమంది ఒక రకమైన స్టోరీని బయటకు పంపించడం, తర్వాత ఈ గ్లిమ్స్ చూసి కొంతమంది స్టోరీని గెస్ట్ చేయడం, ఇలా రకరకాలు, కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా ప్రతిదీ సంచలనమే ఈ సినిమాకి సంబంధించి. ఇప్పుడు టైటిల్ మార్చడం కూడా రాజమౌళి వారణాసి అని పెట్టారు. అయితే సహజంగా ఇప్పుడు ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా కళ్యాణ్ రామ్ కత్తి అని, లేదంటే మహేష్ కలేజా అని గతంలో సినిమాల పేర్లు, హీరోల పేర్లే సహజంగా పెడుతూ ఉంటారు. అందులోనూ మహేష్ బాబు పెద్ద స్టార్ కాబట్టి సో ఆయన పేరుతో పెడితే బాగుండేది కదా అని కొంతమంది ఫ్యాన్స్ అడుగుతున్నారట. ఇప్పుడు ఈ అంశం గురించి కూడా కొంతమంది, అందరూ అని నేను చెప్పను కానీ కొంతమంది, అట్ ది సేమ్ టైం రాజమౌళిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఆయనది యూనివర్సల్ బ్రాండ్ అయింది ఇప్పుడు. సో ఆయన పేరు పెట్టడంలో తప్పులేదు, ఆయనకంటూ ఒక స్టాంప్ ఉంటుంది ప్రతి విషయంలో అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి బోయపాటి శ్రీనుకి, రాజమౌళికి, వీళ్ళకి ఒక స్టాంప్ ఉంటుంది సహజంగా, ఒక కైండ్ ఆఫ్ రికగ్నేషన్ వాళ్ళ సినిమాలు అంటే. సో అలాంటి రికగ్నేషన్ ఉండడంలో తప్పులేదని మరికొంతమంది. సో ఒక కాలర్ మనతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. కళ్యాణ్ మాట్లాడండి. హలో, నందు గారు. యా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది చూసాము ఇప్పుడు వారణాసి టైటిల్ మీద. ఇప్పుడే యాక్చువల్గా మేము ఫ్యాన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రాజమౌళి అనేది ఒక పెద్ద స్టార్ డైరెక్టర్, అలాగే మహేష్ బాబు కూడా ఒక స్టార్ హీరో. ఇప్పుడు ఈ మూవీ కూడా పాన్ వరల్డ్ గా తీస్తున్నట్టు వెళ్ళిపోతుంది. సో దీనికి ఒక స్టోరీ మొత్తము ఒక హీరో చుట్టూ తిరిగినట్టు, ఆ టైటిల్ కూడా హీరో చుట్టూ ఉంటే బాగుంటుందనే మా ఫ్యాన్ గా అభిప్రాయం. మహేష్ కలేజా వచ్చింది, సో మహేష్ వారణాసి. ఇప్పుడు ఆ రాజమౌళి ముద్ర అనేది మీరు చెప్పినట్టు ప్రతి సినిమా పోస్టర్ కి ఆ టైటిల్లో ఆయన ముద్ర ఉంటుంది ఆల్రెడీ. అది అంత పెద్ద స్టార్ హీరో పేరు కాకుండా డైరెక్టర్ ఆల్రెడీ ఆయన ముద్ర వేసుకొని మళ్ళీ ఆయన పేరు అంటే మేము ఫ్యాన్ గా మేము తీసుకోలేకపోతున్నాము. మా హీరో పేరు ఉండాలన్నది